హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరము ఈ 2వ నెల 5వ మందు ప్రభు మనలను సజీవులనుగా ఉంచి ఈ రీతిలో ఈ 85వ కన్వెన్షన్లో ఆరాధించుకోవడానికి స్త్రీల సమాజముగా మనల్ని సమకూర్చిన దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే మంచిది. కొద్ది మంది ఉన్నారు కాబట్టి ముందున్న చైర్స్లోకి రావాలని తెలియపరుస్తుంది. ముందుకు రండి వెనుక్కున్న వాళ్ళు. హల్లెలూయా. దైవజనులు, పెద్దలు, నాయకులు, నైల్స్ ఎమ్మెల్యే గారు, అమ్మగారు, వారి కుటుంబమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన విధమును బట్టి ఆ దైవజనులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భగవాన్ వసాయి గారు, అమ్మగారు, ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకురాందరూ మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ స్థలమందు ప్రభు మాటలు పంచుకోవడానికి మీరందరూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కన్వెన్షన్స్ గురించి వింటే బహుశా 85 కన్వెన్షన్ కాబట్టి 85 సంవత్సరాలు కన్వెన్షన్లో పాల్పొందిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ అంత వృద్ధులు ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఉంటే 85 సంవత్సరాలు ఆ కన్వెన్షన్స్కి అటెండ్ అవుతారనమాట. వారు సజీవంగా ఉంటే నాకు తెలుసు. మా తల్లిగారు ఏలూరు సభలకు వెళ్ళేవారు. ఏలూరు సభలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు, దేవుడు ప్రజలను బలపరుస్తున్నటువంటి విధమును గురించి మాట్లాడుతూ ఎక్కువగా మేము ఈ కన్వెన్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. మా తల్లి ఇక్కడ వినబడుతున్నటువంటి బోధలు, పిఎం శామ్యుల్ నాయన గారు చేస్తున్నటువంటి బోధలు, పరిచర్యలు అన్నిటిని గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలను గురించి వివరిస్తూ ఉంటే మాకు చాలా ఆసక్తిగా ఉండేది. ఇట్లాంటి కన్వెన్షన్స్లో పాల్పొందాలని ఎంతో ఆశపడేదాన్ని నేను. అయితే మా వివాహం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బైబిల్ కాలేజీలో నేను ఉన్నాను. ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, పాటలు ప్రాక్టీస్. అయ్యగారు, భగవాన్ దాస్ అయ్యగారు నడిపిస్తూ, నేను అక్కడ రూమ్లో ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు కూడా వచ్చి పాటలు పాడు అని నన్ను పిలిచారు. దేవుని కృపను బట్టి ఆ సంవత్సరము క్వయర్ వారితో కలిసి పాటలు పాడడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాకుండా 74, 75 కన్వెన్షన్స్లో కూడా ఖమ్మం నుండి స్త్రీల సమాజంగా మేము వచ్చి పాటలు పాడాము. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈ సంవత్సరం ఈ విధంగా నాకు దైవజనులు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞరాలను. ఎందుకంటే పూర్వము వినిన మాటలను బట్టి ఆ దైవభక్తుల సముఖంలో, అంతటి గొప్ప దైవజనులు ఆరాధించిన స్థలంలో వారి వరుసలో నేను కూడా ఉన్నందుకు దేవుని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం మనము ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక ఏతన పెట్టబడి. చాలని చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా యేసయ్యా, మీకు వందనాలు. మహోన్నతుడు, మహాగణుడవు, పరిశుద్ధ దేవదేవుడవు, ఈ భూమి మీదకి దిగివచ్చి నాయన నీ బిడ్డలముగా మమ్మల్ని ఏర్పరచుకొని అయ్యా నిన్ను ఆరాధించడానికి, అయ్యా నీ గొప్ప నామము కొరకు తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను సేవించడానికి నాయన అయ్యా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మా పితరులు ఎంతో మంది ప్రభువా నీ నామమును బట్టి, అయ్యా నీ గొప్ప నామమును బట్టి తండ్రి నాయన నిన్ను సేవించినటువంటి, అయ్యా నేను ఘనముగా ఎంచినటువంటి స్త్రీలను బట్టి అయ్యా కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ధ్యానించుకోవడానికి మీ బలమును మాకు ప్రసాదించమని, అయ్యా మీ శక్తి మాకు ప్రసాదించమని, అట్టి స్త్రీలు మాకు ప్రోత్సాహకరంగా ఉండినట్లు కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పితరుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన
పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి అని ఇక్కడ స్త్రీల ప్రస్తావన అనేది పౌలు గారు తీసుకుని వచ్చారు. పౌలు గారి యొక్క ఉద్దేశం స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను అనేది ఆయన మనకి కొరింథీ పత్రికలు ఇచ్చిన స్టేట్మెంట్ కదా. దాన్ని బట్టి చాలామంది అయితే స్త్రీలు సంఘంలో మాట్లాడడానికి కానీ బహిరంగంగా మాట్లాడడానికి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘములలో అభ్యంతరం ఉన్నాను. మనమైతే ఎంతో సంతోషముగా దేవుని సన్నిధిలో కలిసి ఆరాధించడానికి కృపనిచ్చాడు. అదే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే స్త్రీలను హెచ్చిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే విశ్వాస వీరుల పట్టికలో స్త్రీలను గురించి రాస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. స్త్రీలను ఘనపరుస్తూ ఉన్నాడు. మన కొరింథీ పత్రికలో చదివినప్పుడు ఎప్పుడు కూడా స్త్రీలను పౌలు గారు తక్కువ చేస్తున్నారు అనే భయము సంకోచము స్త్రీలో ఉంటుంది. కొన్నిసార్లు నేను ప్రార్థించేటప్పుడు కూడా పురుషులే ప్రార్థించాలేమో, ఎందుకంటే అలా అంత ఖచ్చితమైనటువంటి మాటలు పౌలు గారి యొక్క పత్రికల్లో ఉంటాయి. అదే పౌలు గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే వారిని గుర్చి మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. ఇంకా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల నొందకం పొందనొల్లక యాతన పెట్టబడిరి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు అంటే స్త్రీ యొక్క విశ్వాసాన్ని. చాలా సందర్భాల్లో స్త్రీలను అబ్రహాముతో మనం పోల్చుకోవాలి. అబ్రహాము తన ఏక కుమారుని బలిగా అర్పించడానికి ఏ విధముగా అయితే వెనకాడలేదో అది దేవుని చేత నడిపించబడి దేవుని చేత బోధించబడి అబ్రహాము అలాంటి విశ్వాసాన్ని పొంది ఉన్నాడు. కానీ స్త్రీలైతే అంతకంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటాను అన్నమాట. స్త్రీని బట్టి తన పోగొట్టుకున్నటువంటి కుమారులను బట్టి వారు కోల్పోయినటువంటి మృతులైనటువంటి బిడ్డలను బట్టి వారికి కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి మనకి ఇక్కడ కొనియాడుతూ స్త్రీలను గురించి రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు చదివితే ఇక్కడ మనకి సారేపతు విధవరాలి యొక్క కుమారుణ్ణి ఏలియా బ్రతికించి ఇచ్చిన సందర్భం. అయితే ఈ సందర్భం ఏదైనా కూడా మనము గమనించినప్పుడు దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం అంటే చనిపోగానే మనము సమాధి కార్యక్రమాలు ఆ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉండేది. కానీ ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఏంటంటే నా కుమారుని మరలా ఈ ప్రవక్త బ్రతికించి ఇవ్వగలడనేటువంటి నిరీక్షణను మనము చూడగలుగుతాం. అలాగే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ స్త్రీది ఇంకా అద్భుతమైనటువంటి విశ్వాసం కదా. మనకు తెలుసు ఇవన్నీ మనం క్షుణ్ణంగా ధ్యానించడానికి అయితే టైం సరిపోదు కాబట్టి చూడండి 5వ అధ్యాయము 35వ వచనంలో 4వ అధ్యాయం తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీదకి ఎక్కి వాని మీద ఈ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం గమనించితే మనకు తెలుసు అందరికీ చనిపోయిన కుమారుని ఇంట్లో పడుకోబెట్టేసేసి దైవజనం దగ్గరికి వెళ్ళింది. చూడండి ఆ వ్యక్తి యొక్క నిరీక్షణ, ప్రభువు మృతుడైనటువంటి నా కుమారుణ్ణి మరలా ఆ దైవజనుని ద్వారానే బ్రతికిస్తాడనేటువంటి నిరీక్షణ. అందుకే పౌలు గారు రాస్తూ ఉన్నాడు మృతులైన తమ వారిని మరలా పొందుకున్నారు కదా. ఏం జరిగినప్పుడు మరలా మంచము మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచను. ఈ సందర్భము మనకు తెలిసినవే. దేవుని అద్భుతమైనటువంటి శక్తిని నమ్మిన స్త్రీలుగా కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనము లేఖనాల్లో పౌలు గారు చెప్పిన విధముగా మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి అనే సందర్భానికి వచ్చేటప్పటికి యాయీరు కుమార్తె బ్రతికించబడినటువంటి సందర్భం కూడా మనకి తెలుసు కదా. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం నుండి ఆ చిన్నదాని చేయి పట్టి తలీతా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్ము
ఇక్కడ సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, మానవాళి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు తన అద్భుతమైన శక్తి ద్వారా తన కుమార్తెను బ్రతికించినటువంటి సందర్భం, యాయీరు కుమార్తెను బ్రతికించిన సందర్భాన్ని మనము ఇక్కడ చదువుతా ఉన్నాం. గమనించండి, దేవుని శక్తిని గురించి మనము ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. విశ్వాసము మనం ఉంచగలిగితే ఆయన మృతులను కూడా సజీవులుగా లేపగలిగినటువంటి వాడు. ఇక్కడైతే ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ బిడ్డ చనిపోయినది కాబట్టి ఏడ్చుచ్చు గొల్లు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఆమె నిద్రిస్తుంది కానీ దేవుడు ఆ బిడ్డను బ్రతికించి, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది యవన బిడ్డను దేవుడు బ్రతికించి ఇచ్చిన సందర్భాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మనం లాజరును గురించి కూడా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే ఆయన అలాగ చెప్పి, లాజరు బయటకు రమ్మని. చాలండి. లాజరు బయటకు రమ్ము. దేవుని శక్తి, దేవుని మాట మనుషులను బ్రతికిస్తుంది. అయితే ఈ విషయంలో మార్తకు నమ్మకము కలగలేదు కదా. మార్తమ్మ గారి మాటలు విన్నప్పుడు ఏమంటుందంటే, మార్తమ్మ గారు 24వ వచనంలో ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. అంత్యదినము గురించి అంటే ఇక్కడ మార్త మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనం చూసినప్పుడు దేవుడు లేపుతాడు. మనము ఈ స్త్రీలకి, లేకపోతే హెబ్రీ పత్రికలో పునరుద్ధానమును బట్టి ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకు సమాధానం ఇక్కడ మాట మన మార్త పలుకుచున్నటువంటి మాట. అయితే ప్రభు ఇప్పుడే లేపదామని ప్రభు తలంచుతూ ఉంటే మార్త ఏమంటుందంటే, అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. అంచెదినాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాసినటువంటి స్త్రీలను కూడా మనము అలాగే మార్త లాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. అయితే ప్రభు నేను ఇప్పుడే లేపుతాను, నువ్వు చూస్తావు ఆ కార్యాన్ని అన్నాడు కదా. అలాంటి అద్భుతములు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము. మనము లేఖనములలో ఎట్టి స్త్రీలు ఎట్టి విశ్వాసమును కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసమును బట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు కుమార్తెను బ్రతికించినాడుగా, లాజరును సమాధి నుండి లేపినాడుగా. యాయీరు కుమార్తెను బ్రతికించినాడుగా, లాజరును సమాధి నుండి లేపినాడుగా. దయ్యములు పిశాచములు వెళ్ళగొట్టినాడుగా, దయ్యములు పిశాచములు వెళ్ళగొట్టినాడుగా. అందరికీ ఆ ప్రభువు అతి ఘనుడైనాడుగా. ఎంత మధురమో. ఎవరికి రాదనుకుంటా పాట కదా. పాటంతా పోతున్నాయి, పాటలన్నీ పోతా ఉన్నాయి. పాడండి. ఎంత మధురం, చప్పట్లు కట్టు. ఎంతో మధురము, ఎంత మధురము, మనకెంతో మధురము. యేసునామమే అతి మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందం, ఎంత మధురము, మనకెంతో మధురము, ఎంత మధురము, మనకెంతో మధురము. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఉన్నారు ఫస్ట్ మెసేజ్ అయినా కూడా ఉత్సాహం లేదు, ఎందుకో కదా. ఏంటి పునరుద్ధానం మరణం గురించి వచ్చింది బోణి అనేది దిగులుతో ఉన్నారా?
చూడండి, క్రైస్తవుని యొక్క నిరీక్షణ పునరుద్ధానమును గురించి మార్త అదే నిరీక్షణ కలిగి ఉన్నది. లోకంలో మనం ఒకవేళ బ్రతికించబడితే అది కొంతకాలమే మరల కదా. వీళ్ళు ఎవరైనా మరలా అసజీవులుగా ఇప్పటి వరకు ఉన్నారా? చూడండి, సారేపతి విధవరాలి కుమారుడు కానీ షూనేమీరాలి కుమారుడు కానీ ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? వారు లేరు. ఈ శరీరంలో ఎప్పుడైనా చనిపోవాలి. అయితే ఆ భక్తుల యొక్క నిరీక్షణ, ఇంకా యేసు ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నేనే పునరుద్ధానమును జీవమును. మన జీవము ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే స్త్రీలైనటువంటి వారు, ఇంకా మనం చూస్తే నాయను విధవరాలు కుమారుని ప్రభు కనికరపడుతూ ఉన్నాడు. ప్రజలను చూచినప్పుడు కనికరపడుతూ ఉన్నాడు. మన బలహీనతలను చూచి కనికరపడి జాలిపడి తాత్కాలికమైనటువంటి స్వస్థతలు ఇస్తూ అదే సమయంలో నిత్యమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి ఆయన నేను వచ్చానని ప్రకటించాడు కదా. అందుకే భక్తులు అడిగినప్పుడు కదా, అపోస్తలులు అడిగినప్పుడు ఏమన్నాడంటే, ప్రపంచ పునర్జన్మమందు పేతురు గారు అడుగుతా ఉన్నారు, ఏంటి ప్రభు మేము నేను వెంబడిస్తూ ఉన్నాం, స్త్రీలు వెంబడించారు, వేలాది మంది స్త్రీలు పురుషులు వెంబడించారు, మేము నిన్ను వెంబడిస్తున్నాం, నిన్ను అనుసరిస్తున్నాం, నీతో కలిసి తిరుగుతూ ఉన్నాం, నిన్ను అనుసరించడం వలన మాకు ఏంటి ప్రయోజనము అన్నప్పుడు ప్రభువు చెప్పాడు, ప్రపంచ పునర్జన్మమందు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లంటును, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొని, నిత్య జీవమును గూర్చినటువంటి మార్గమును కదా ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు పలకండి. అయ్యో, ఇంకా పెద్ద పెద్ద మెసేజ్లు ఉన్నాయి, ఇప్పుడే అలసిపోయినట్లుండి బాగండి. నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ప్రభువు మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చాడు. అదే నిరీక్షణ కలిగి ఉన్నారు స్త్రీలు. అట్టి వారిని బట్టి పితరుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘము నిరీక్షణ ఏదో మరి నాకు తెలియదు కదా. మనం అదే నిరీక్షణను కలిగి ఉండాలి. నేను అనుకుంటాను, పితరుడు వీరిని తలపోసుకోవడాన్ని బట్టి ఆది మానవులైనటువంటి హేబేల్ దగ్గర నుండి ప్రారంభించి స్త్రీల వరకు అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడంటే వారి ఆధ్యాత్మిక అనుభవాలు, వారు దేనిని గూర్చి చింతిస్తూ ఉన్నారు, క్రైస్తవ సంఘము పితరులు దేనిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయాలు మనం గమనించినప్పుడు అది శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం. ప్రభువు ఇచ్చేటువంటి ప్రపంచ పునర్జన్మం ముందు మీరు ఏంటంటారు, నిత్య జీవము పొందుకుంటారు. నిత్యము జీవించే కృపను బట్టి స్త్రీలమైన మనము ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మరి ఎక్కువగా మనం మన వ్యక్తిగత శారీరక కుటుంబ అవసరతలను బట్టి మాత్రమే నిరీక్షణ, అదే పెద్ద నిరీక్షణ లాగా మనం భావిస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో నేను అనుకుంటాను. కానీ ఇక్కడ స్త్రీల యొక్క నిరీక్షణ ఏంటంటే అంచెదినపు నిరీక్షణ, పునరుద్ధానమును గుర్చినటువంటి నిరీక్షణ. ఆ మాటను గురించి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు చాలామందికి నమ్మిక లేదు, చాలామందికి బోధపరచబడలేదు. అయితే మా పాత నిబంధన గ్రంథము మనకి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట తెలియపరచబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. దానియేలు 12:2 చదవండి. మరియు
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే. చాలండి. ఇక్కడ చూడండి, మనకి దానియేలు భక్తుడు రాస్తా ఉన్నాడు తన దర్శనాన్ని బట్టి. ఏమంటున్నాడంటే, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధులలో నిద్రించుచున్న వారి యొక్క మేల్కొల్పు కొరకు యేసు ప్రభువు అతి త్వరలో ప్రత్యక్షము కాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ స్త్రీలకు అవసరమైనది. అట్టి ప్రార్థనలు, అట్టి విజ్ఞాపనలు, అట్టి ఎదురుచూపులు ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో అత్యవసరమని సంఘమునకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రభువుని బట్టి ప్రార్థించాను. ఎక్కువగా స్త్రీలకు నేను ఇలాంటి మాటలైతే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన అవసరతలను బట్టి ప్రార్థించడం కంటే ఇహలోకమందు చాలా రెట్లు అని ప్రభువే చెప్పేసిన తర్వాత ఇహలోకమైనటువంటి విషయాలను బట్టి ప్రార్థించడం అవసరం లేదని నేను భావిస్తాను. అందుకే వాటి కోసం నేను ఎక్కువ చెప్పను. కానీ నిత్య జీవము, ఎందుకంటే కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును. దేవుని చేత మనము నిత్య జీవం అనుభవించడానికే రక్షించబడ్డాం, కానీ నింద పాలవడానికి కాదు, హేయులవడానికి కాదు. మనం ఇంత విశ్వాసము చూపి లోకము నుండి ప్రత్యేకమైన జీవితాలు జీవిస్తూ లోకాచారాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభువుని అనుసరిస్తున్నటువంటి మనము హేయులవడం వలన ఈ విశ్వాసానికి ప్రయోజనము లేదు. కాబట్టి స్త్రీలైనటువంటి మనము ఎల్లప్పుడు కూడా దేవుని పునరుద్ధాన శక్తి కొరకు ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనించినప్పుడు ఈ పునరుద్ధానాన్ని నమ్మని సద్దూకయులు యేసు ప్రభువును గురించి యేసు ప్రభువుని బహుగా శోధించారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తాను మృతుడనై 3వ దినమున లేస్తాను, మళ్ళీ నేను ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వము నుండి నేను మరలా మేఘారూఢుడనై వస్తాను అనే మాటలు నమ్మిక లేనటువంటి వ్యక్తులు ప్రభువుని శోధిస్తూ అనేక మాటలు మనం తెలిసి సందర్భాలు కూడా. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, పునరుద్ధానంలో ఎలా ఉంటారు ఆ సందర్భం తెలుసు కదా. ఒక స్త్రీ 7 పెనిమిట్లను పెండ్లి చేసుకున్నది. పునరుద్ధానంలో ఆమెకు భర్తగా ఎవరుంటారు అంటే, అప్పుడు పరలోకంలో పునరుద్ధానంలో మనుషులు ఉండరు. మనుషులు ఉంటారా? మనమే ఉంటాం. కానీ ఎలా ఉంటామంటే దేవదూతల వల్లే ఉంటారు. దేవుని స్వరూపము, దేవుని మహిమ మనం కలిగి ఉంటాం కాబట్టి మానవ శరీరం ఉండదు, మానవునిలాగా కుటుంబము ఉండదు. ఈ విషయాన్ని యేసు ప్రభు స్పష్టంగా వారికి తెలియపరిచినటువంటి సందర్భాలు ఉన్నవి. అవన్నీ మనము చదవడానికి కాదు, కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు ఈ సందర్భాలు మనకు రాయబడినటువంటి మాటలను మనము ఎరిగి ఉన్నాం కనుక మనం అది చదవట్లేదు. మనం సంఘమైనటువంటి మనము నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. అందుకే యేసు ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. పునరుద్ధాన దినమును గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మేలు పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము, జీవ పునరుద్ధానము. అంతకంటే ముందు మార్త మాట్లాడింది కదా, అప్పుడేమంటున్నాడు ప్రభు, పునరుద్ధానమును జీవమును నేనే. నమ్మిన వారు ఆ జీవములో ప్రవేశిస్తారు. ఆ జీవాన్ని కోరుకున్నారు. ఆ పునరుద్ధాన శక్తిని కోరుకున్నటువంటి భక్తులుగా మన పితరులు ఉన్నారు. మన పితరుడైనటువంటి పౌలు గారు కూడా ఏమంటారంటే, దేవుని పునరుద్ధాన బలమును శక్తిని, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని
ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూడండి, సమస్తము నష్టపరుచుకున్నాడు. దేనికోసం అంటే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి, ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని అనుభవించాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఆ పునరుద్ధానములో ప్రవేశించాలి కదా. అదే నిరీక్షణ భక్తునికి ఎంతగానో ప్రకటించగలడు. ఎన్నో ప్రియమైనటువంటి బోధలు, మనుషులకు ఇష్టమైన బోధలు చేయగలడు. కానీ ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే పునరుద్ధానమును గురించినటువంటి ఆలోచన. దేవుని ప్రజలు దేవుని పునరుద్ధాన దినము కొరకైనటువంటి ఆలోచన, నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ భక్తుని బట్టి మనము తలంచాలి కదా. ఏమంటున్నాడంటే ఆయనకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి అయితే ఆయన అది కన్నులారా చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు వినినప్పుడు విశ్వాసం ఉంచుతా ఉన్నాడు. ఒకవేళ పౌలు గారే ఆ రోజుల్లో యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన శిష్యుల్లో ఒకటిగా ఉంటే సమాధి దగ్గర ఉండేవాడేమో 3 రోజులు కదా. పౌలు గారి యొక్క విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు ఆ 3 రోజులు సమాధి దగ్గరే ఉండి ఆయన పునరుద్ధానుడు అవడాన్ని కన్నులారా చూచేవాడని అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఎడల పౌలుకున్నటువంటి భక్తి భావం. అయితే ఆ పునరుద్ధానాన్ని కూడా కనిపెట్టినటువంటి వారుగా స్త్రీలు ఉన్నారు. ఇవన్నీ మనం వివరించుకోవడానికి సమయం లేదు, కానీ స్త్రీల యొక్క ఆసక్తి, స్త్రీల యొక్క నిరీక్షణను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శిష్యులైతే మౌనంగా ఉన్నారు, కానీ స్త్రీలు జ్ఞాపకం ఉంచుకున్నారు, దేవుని సువార్తను జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆయన పునరుద్ధానుడు కాబోయేటువంటి బోధలను జ్ఞాపకం ఉంచుకున్నాడు. స్త్రీలమైనటువంటి మనము ఆయన మాటలను ఎల్లప్పుడూ తలపోసుకునేవారిగా ఉండాలి. ప్రభు ఏం బోధించాడు, ఈ అంచె దినముల్లో మనకి ఏది అవసరం, ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరం, ఏ విధమైనటువంటి వాక్య ధ్యానం అవసరం, ఈ అద్భుతాల గురించి వద్దా అంటే కావాలి. ఒకవేళ విశ్వాసం ఉంచి పూర్వము తిరిగి వారి కుమారులను బ్రతికించుకున్నటువంటి తల్లుల వల్లే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అంతకంటే శ్రేష్టమైనటువంటి పునరుద్ధానమును గురించి మన పితరుడు రాస్తున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తులో మృతులలో నుండి లేపబడి 23వ వచనం, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికింపబడుదురు. మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో, మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో, మృతులు లేతురు నేను లేతును నాదు వరుసలో నిజమిది. మృతులు లేతురు నేను లేతును నాదు వరుసలో నిజమిది. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఇది యేసునాథ సత్యం, ఇలను చాటుడి నిత్యము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. హల్లెలూయా, స్తోత్రం. పౌలు గారు చెప్తా ఉన్నాడు, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇది చూడండి, క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. మనము కూడా ఒక దినము లేపబడతాం.
ఈ నిరీక్షణ క్రైస్తవ సంఘానికి కావాలి. అందుకే కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆగమనమందు మనము కూడా ఆయనతో కూడా బ్రతికించబడతాము. ఇది నిరీక్షణ అయితే క్రైస్తవ సంఘములో కావాలని మనము చూడండి 54వ వచనం, ఈ క్షయమైనది 53-54 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము మత్స్యమైన అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొని క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఓకే, చాలు. చూడండి, మరణపు ముళ్ళు విరిచిన యేసయ్య ఆయన పునరుద్ధానుడు. క్షయమైనటువంటిదిగా వెత్తబడిన శరీరం ఏమవుతుంది? అక్షయమైనదిగా లేపబడి. 42వ వచనం, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలు. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించినప్పుడు మరణము మృంగివేయబడును. మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ? మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ? మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు. మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనల్ని లేపుతాడు, మనం అక్షయముగా లేపబడతాం. క్రీస్తును పోలినటువంటి స్వరూపాన్ని ధరించుకుందాం. అదే యొక్క నిరీక్షణతో క్రైస్తవ సంఘము సాగాలని భక్తుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె చదవండి. మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చాలండి, చాలు. మనం నిరీక్షణ లేని వారిగా ఉండవద్దు. మన ప్రభు నిరీక్షణకర్త. నిరీక్షణ కలిగి ఉన్నటువంటి స్త్రీలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడం వలన ఏంటంటే మనం కూడా ఆ నిరీక్షణను పెంపొందించుకోవచ్చు. ఒకవేళ శారీరకమైనటువంటి దుఃఖములు, వేదనలు, పరిస్థితులు, లోకానుసారమైనటువంటి పరిస్థితులు మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ మనం కృంగి నశించిపోకున్నట్లు నిరీక్షణ లేకుండా బలహీనమైనటువంటి స్వభావములతో ఉన్నటువంటి వారిని మనకు ఆదరిస్తున్నటువంటి మాటలుగా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెను నమ్మిన ఎడల అదే ప్రకారం. ఆ నమ్మికను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆ నమ్మిక, ఆ నిరీక్షణ దేవుని ప్రజలను బలపరిచింది. ఒకవేళ పౌలు గారు కూడా వీళ్ళందరినీ తలుచుకొని ఆధ్యాత్మికంగా బలం పొందుతున్నాడేమో కదా. అనేక పర్యాయములు, అంటే ఆయన విశ్వాసం బలహీనమని నేను అనట్లేదు, కానీ కొన్నిసార్లు మన సహోదరులను తలుచుకోవడం వలన కొంచెం ఆదరణ పొందుతాం. మన వంటి శ్రమ అనుభవిస్తున్నటువంటి వారి వలన, నా వల్లనే నా ప్రక్కన ఉన్న వారు కూడా శ్రమ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మనందరికీ ఒకటే నిరీక్షణ అనేటువంటి నిరీక్షణ కలిగిస్తుంది కాబోలు. అందుకే నేను తలంచుకున్నాను, ఈ అధ్యాయం అంతా తలపోసుకుంటూ ఉంటాను. గత నెలలో కూడా ఒక స్త్రీల సమాజంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇదే స్త్రీలను, ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి కొన్ని సందర్భాలు మాట్లాడుకున్నాం. స్త్రీల యొక్క నిరీక్షణ అద్భుతమైనది కదా. మనం మొదట
తమ వారిని బ్రతికించిన స్త్రీలను గురించి మనం మాట్లాడుకుంటే స్త్రీ యొక్క నిరీక్షణ ఎంతో గొప్పది. లోకంలో కూడా మనము చూచినప్పుడు మా క్రైస్తవ సంఘములో మనం చూచినప్పుడు హతసాక్షుల రక్తమే సంఘమునకు జీవం. ఏంటి మృతులేంటి, పునరుద్ధానం ఏంటి, శ్రమలేంటి, ఏమన్నాడంటే పౌలు గారు ఆ మాటలో యాతన పెట్టబడిరి కదా. స్త్రీలు 35 వచ్చిన 11:35 మృతులైన వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఈ మాట గమనించండి, యాతన. క్రైస్తవ సంఘం ఈ రోజు టక్కనే వచ్చి కారులో దిగుతున్నాం, కారులో వెళ్తున్నాం కదా, బాగానే ఉంది సుఖంగా. కానీ పూర్వీకులు ఈ విధంగా లేదు. స్త్రీలు కూడా చాలా శ్రమలు అనుభవించడానికి, అంటే ఎక్కడో మనం ఆది సంఘానికే వెళ్ళక్కర్లేదు, మనకంటే ముందటి వారు మనం కూడా. ఒకవేళ మేము చిన్నప్పుడైతే చాలా దూర ప్రయాణాలు చేసేవారు. ఇలాంటి పొలాల్లో నుండి మా అమ్మ నడిపించుకుంటూ తీసుకెళ్ళేది. ఒక్కోసారి కాలువ దాటడానికి అవకాశం ఉండేది కాదు. ఈ కాలువ మీద ఉండి చిన్నపిల్లల్ని అవతలకి విసిరేసేవాళ్ళు. ఆ గట్టు మీద నిలబడగలిగితే నిలబడతాం, కింద పడగలిగితే కింద పడతాం, అలా ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని పని చేయాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని ప్రకటించాలి అనేటువంటి నిరీక్షణ. కాబట్టి స్త్రీలలో గొప్ప నిరీక్షణ మనం గమనించినట్లయితే ఆది సంఘము హింసింపబడినటువంటి పరిస్థితులు, శ్రమ పెట్టబడ్డారు, యాతన పెట్టబడ్డారు. ఎందుకంటే జీవ మార్గమైనటువంటి యేసు, నిత్యము జీవింపజేసేటువంటి యేసు ప్రభు యొక్క సముఖములో మనం ఉంటాము. అదే నిరీక్షణ ఏం చేసిందంటే ఈ లోకములో యాతనలు పొందడానికి కూడా ప్రజలను వెనకాడనివ్వలేదు. మనం చూస్తే వరల్డ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి యొక్క సమాచార ప్రకారం 20వ శతాబ్దంలో 113 దేశాల్లో 10 కోట్ల మంది తాము నమ్మిన విశ్వాసమును బట్టి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయి మాటలు మరి ఉదయకాల ఆరాధనలో మీకు జీర్ణించుకున్నా లేకపోయినా సంఘం యొక్క పరిస్థితి అయితే ఇది. రాబో పరిస్థితులు కూడా ఇవే. ఆమెనంటారా వద్దందామా? ఏమో కదా, ప్రభు సెలవిచ్చినయే జరుగుతున్నాయి కానీ ఏది కూడా క్రొత్తది జరగట్లేదు. కాబట్టి ఇలాంటి శ్రమలు గురి కావాల్సి వచ్చినప్పుడు మనము వాటిని అంగీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభు ముందే ప్రకటించిన విధముగా ఈ శ్రమలు తక్కువ కావాలనని ప్రార్థించుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గురించి తప్పకుండా ధ్యానించాలి. 3 సంవత్సరముల ఫలము అనుభవించెదరు, ఈరోజు నాటిన పంట 10 సంవత్సరాలు అనుభవించెదరు అంటే మనం సుఖానుభవానికి ప్రేరేపించబడుతున్నాం, కానీ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వాగ్దానం చేశాడు శ్రమలు. అందుకే శ్రమలలో పాల్గొనేటట్లుదో ఎరుగు నిమిత్తం అంటాడు పౌలు గారు. ఓకే, చూడండి, కొంతమంది స్త్రీలను పేర్లు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రైస్ అనే స్త్రీ ఏం చేసిందంటే తన విశ్వాసమును, తాను పొందినటువంటి విశ్వాసమును బట్టి ఆమె మీద మరుగుచున్నటువంటి తారు పోసి కాల్చి చంపారు. అయినా ప్రభు యొక్క మహిమగల పునరుద్ధానము కొరకు, శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి ఆమె ఏమాత్రం వెనకడలేదు. ఇందులో నుండి కొంతమంది స్త్రీలను గురించి నేను చదివి ధ్యానించుకున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే శ్రమానుభవాన్ని నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను. శ్రమను భరించగలమా అంటే మన పక్కన ఉన్న వాళ్ళని బట్టి మనము నిరీక్షణ పొందుకోవాలి. మార్సెల్లా, పొటైనైన్ వీళ్ళిద్దరిని కాల్చి చంపారు ఆది సంఘంలో హతసాక్షుల రక్తమే సంఘమునకు జీవం. ఈ పుస్తకం అనమాట. చూడండి, పర్పట్వా ఫెలిసిటస్ వీళ్ళని కూడా చంపారు. సాటర్నిసస్, సెకండ్యులస్, సాతూర్ వీళ్ళని, ఇలాంటి స్త్రీలని ఇట్లా పెద్ద సమాజము మధ్యలో నుండి పరిగెత్తిస్తూ వాళ్ళని కొరడాలతో కొట్టి చంపారు. అంటే మన పితరురాండ్లు ఇలాంటి యాతన పెట్టబడ్డారని చెప్పడానికి చెబుతున్నాను. అంటే ఇప్పుడు ఇది జరుగుతుందా, ఇది ఎందుకు అనుకోకండి. పూర్వము స్త్రీలు అనుభవించినటువంటి శ్రమ గురించి కొన్ని మాటలు. ఇంత పెద్ద సమాజాల మధ్యలో నుండి వారిని పరిగెత్తిస్తూ కొరడాలతో కొట్టి చంపినట్లుగా మనకి ఆ సమాచారం కదా. మగవారి మధ్యలో వివస్త్రలుగా చేసి చాలా ఘోరమైనటువంటి హింసలు, ప్రభువు ప్రకటించిన పునరుద్ధానాన్ని పొందగోరి యాతన పెట్టబడినటువంటి స్త్రీలుగా ఉన్నారు. మార్టినా శిరచ్ఛేదనం చేయబడింది. డెనిసా కూడా శిరచ్ఛేదనం చేయబడింది. క్వింటా ఈమెను కొరడాలతో కొట్టి
చెక్కుముక్కి రాళ్ల మీద ఈడ్చి చంపారంట. చూడండి, అలాంటి శ్రమలు పూర్వకాలం ముందు అగాధ అనే ఆమెను కొరడాలతో కొట్టించారు. ఆ పదునైన కుక్కెములు ఉన్నటువంటి వాటితో చీల్చారు స్త్రీలను. మండుచున్న నిప్పులపై దిగంబరినిగా పండుకోబెట్టారు. చివరికి జైలులో ఉంచారు. ఆ పరిస్థితులన్నింటిలో ఆమె చనిపోలే. మొండి ప్రాణాలు, క్రైస్తవ ప్రాణాలు, నిరీక్షణ. ఇంకా అనేకులు విశ్వాసం కలిగించడానికి ప్రభు బ్రతికిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. చివరికి ఆమెను జైల్లో ఉంచితే ఆ గాయాలతో ఆమె చనిపోయింది. ఇదంతా ఎందుకు ఈ శ్రమానుభవం అంటే ప్రభు యొక్క మహిమలో, ఆయన మహిమగల పునరుద్ధానంలో ఆయనతో కూడా యుగయుగములు జీవించడానికైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణను గురించి మనకి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాలు అనుకుంటా రాస్తాడు. ఒకసారి ఆ వచనం చదివి ముగిస్తాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలో 21వ వచనం 21వ అధ్యాయం 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని. చాలు. చూడండి, నిరీక్షణ, మన నిరీక్షణ ఇదిగా ఉండాలి. ఏంటంటే ఈ లోకంలో మనకి దుఃఖమే కదా, అందుకే ప్రభు ప్రతి బాష్పబిందువును తుడుస్తాడు. ఈరోజు వచ్చిన కన్నీళ్ళు మళ్ళీ రేపు వస్తూనే ఉంటాయి కదా. ఈరోజు ఒక శ్రమ అయితే రేపు ఇంకొకటి, ఇంకా వారానికి ఇంకొకటి. అయితే ఈ భూమి మీద శ్రమలు కలుగుతూనే ఉంటాయి. మన ప్రతి బాష్పబిందువు తెడవబడేది ఎప్పుడంటే ప్రభు సముఖంలోనే. ఏమంటున్నాడు? అంతటి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనందరితో కూడా ఉండాలని దేవుని స్తోత్రం చెల్లించండి. అటు ఇటు చూస్తూ ఉన్నారు. దేవుని నివాసంలో మనం అందరం ఉన్నామని దేవుని స్తోత్రం చెల్లించండి. మన వంటి భక్తులందరూ ఉన్నారని స్తోత్రం చెల్లించండి. ఇంకా లోకంలో నశించిపోతున్నటువంటి వారందరినీ సమకూరుస్తున్నాడని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అటు సమకూర్పు జరిగించబడాలని ఈ భూమి ముందున్నటువంటి సర్వ మానవాళి. రాత్రి ఒక సహోదరుడు దైవజనులు వాక్యం చెప్పారు. నరకం సిద్ధపరచబడి నరకం గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. మనం ఇప్పుడు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ పునరుద్ధానుడైనటువంటి యేసును నిత్యము స్మరించుకుంటూ, మన పితరురాండ్రైన స్త్రీలను స్మరించుకుంటూ వారు ఏ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకు ఎదురు చూచి నిరీక్షించి ఉన్నారో అటు నిరీక్షణతో ఇప్పుడు ప్రస్తుత సంఘమైనటువంటి మనం కూడా ఆ విధంగా కొనసాగించబడాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ ఉదయ కాలమంది నాయన తండ్రి, నా భాగ్యరాలను నాయన నీవు నాయన ఈ స్థలంలో నాయన నీ దాసుల సమక్షంలో నన్ను నిలబెట్టుకున్న మీ స్తోత్రాలు. గొప్ప దేవుడవు, మహిమోన్నతుడవు ప్రభువా. నీవు మా కొరకు అతి త్వరలో రాబోయొచ్చిన తండ్రి దేవుడవు ప్రభువా. అయ్యా నీ నివాసంలో మమ్మలను ఉంచినట్లుగా ప్రభు మా కొరకు అతి త్వరలో ప్రత్యక్షం కాబోచున్నటువంటి దేవదేవుడు అయిన నాయన నీ నామమునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన తండ్రి నీ జీవంలో ఉన్నటువంటి మేము, అయ్యా నిరీక్షణతో నాయన ఈ స్థలంలో ఉన్నటువంటి మేము, ఇంకా నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నీ ప్రజలైన వారందరూ అయ్యా ఈ భూమి మీద నాయన నీవు ప్రేమించి నాయన తండ్రి అయ్యా నీ ప్రాణం ఇచ్చి నాయన నీవు కొనినటువంటి నీ భక్తులందరూ కూడా ప్రభు నీ సముఖంలో ఉన్నట్లు అయ్యా నిరంతరము మేము అట్టి విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థనతో మీలో కొనసాగించబడినట్టు మీరు కృప చూపండి నాయన తండ్రి. మా ఐపీసీ సంఘములను
ఆ సంఘ పరిచర్యలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయా. ప్రతి వారు కూడా ప్రభు అయా నిరీక్షణతో నాయన తండ్రి ముందుకు సాగిపోవచ్చు అయా. సంఘములు నానాటికి విస్తరింపబడినట్లుగాను అయా నశించబోచున్నటువంటి అనేక అన్యజనులు నీ వద్దకు సమకూర్చబడినట్లుగా నాయన తండ్రి ప్రార్థనా జీవితంలోను విశ్వాసంలోను అయా తండ్రి అనేక వాగ్దానములు మీరు రాత్రి జాములందు నన్ను దాసులేళ్ళు ప్రకటించారు. అటు వాగ్దానములని నెరవేర్చబడినట్లు ప్రభువ నాయన మమ్మల్ని అందరిని నడిపిస్తున్నటువంటి నాయకులైనటువంటి అయ్యా నాయన నోయలయ్య గారిని, అమ్మగారిని, నాయన భగవాన్ దాసయ్య గారిని, నాయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కౌన్సిల్ గారిని, నాయన దైవజనులందరినీ కూడా అయ్యా మీరు వాడుకోండి. సంఘ బిడ్డలందరినీ మీరు వాడుకోండి ప్రభు. నీ కృపలో భద్రపరిచి కాపాడమని, నీ రాకడ పర్యంతం నిలిచి ఉన్నట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.